ఫస్ట్ మనకు పాజిటివ్ అంశంగా కనబడుతోంది. మీరు గతంలో చెప్పారు ఇజ్రాయెల్ తమ దేశంలోని ఆ పాలస్తీనాకు సంబంధించినటువంటి వర్కర్స్ అందరినీ కూడా డిపోర్ట్ చేసింది, పంపించేసింది. అండ్ భారతీయులు రావాలని వాళ్ళు కోరినట్టుగా కూడా మనం గతంలోనే గ్లోబల్ రౌండప్లో చర్చించాము. అండ్ భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వము కౌశల్ రోజ్గార్ నిగమ్ తరపున ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. ఆ ప్రకటన ప్రకారం సుమారు 10,000 మంది స్కిల్డ్ వర్కర్స్ ఇజ్రాయెల్లో వర్క్ చేయడానికి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చని ఒక ప్రకటన కూడా విడుదలైంది. సో ఆల్రెడీ ఆ పని జరిగిపోతుంది అనుకోవచ్చు. సో ఇజ్రాయెల్కి భారత్ నుంచి వర్కర్స్ వెళ్ళడం అనేది, మొదలవ్వడం అనేది దేనికి సంకేతము? అండ్ ఇజ్రాయెల్లో పనిచేయడం నిజానికి ఒక సేఫ్టీ పరంగా కూడా ఇది ఓకేనా, లేకపోతే అండ్ డిప్లొమాటిక్గా దౌత్యపరంగా ఇంకేమైనా సవాళ్ళు ఏమైనా వచ్చే అవకాశం కనబడుతుందా? ఒకసారి దీన్ని మీరు విశ్లేషిస్తారా? మనకు భారతీయులు ఆల్మోస్ట్ ప్రతి దేశంలో ఉన్నారు. ఓకే, ఈవెన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో కూడా మన వాళ్ళు ఉన్నారు, పనిచేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో మన వాళ్ళు పనిచేస్తున్నారు, లిబియాలో పనిచేశారు, అలాగే చాలా ప్రాంతాల్లో మన వాళ్ళు పనిచేసిన విషయాలు మనకు తెలుసు. ఇజ్రాయెల్లో గతంలో వాళ్ళు ఏం చేశారంటే పాలస్టీనియన్లు అందరూ ఒక హమాస్ చెడ్డది లేదా వాళ్ళ ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చెడ్డవి, పాలస్టీనియా ప్రజలు చాలా మంచివాళ్ళు అని చెప్పి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు ఈ కిబ్బట్స్లో అందరూ కూడా పనిచేసేటువంటి వాళ్ళు గాజా నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అలాగే వాళ్ళ కన్స్ట్రక్షన్ లేబరర్స్ అందరూ కూడా చాలామంది గాజా నుంచి వచ్చారు. వాళ్ళ ఇతరత్ర ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు గాజా నుంచో లేదా వెస్ట్ బ్యాంక్ నుంచో చాలామందికి వాళ్ళు స్థానం కల్పించారు. కానీ ఈ యొక్క అటాక్ అక్టోబర్ 7వ తారీఖు జరిగిన అటాక్ తర్వాత ఈరోజు ఇస్రాయేలీ ప్రజలందరిలో కూడాను ఒక విధమైనటువంటి నిరాశ వచ్చి ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అంటారు కదా, ఆ పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నది. నిజంగా పాలస్తీనాను నమ్మలేము అన్నటువంటి పరిస్థితి. పోనీ ఇంకెక్కడి నుంచైనా తీసుకొద్దాము అని చూస్తే కనుక మొత్తం యావత్ ఇస్లామిక్ ప్రపంచం కూడా ఇజ్రాయెల్ కంప్లీట్ సర్వనాశనం అవ్వాలి, వీళ్ళు రివర్ టు సీ అని చెప్పేసి నినాదాలు చేసుకుంటూ అమెరికాలో కూడా నినాదాలు చేస్తూ వాళ్ళు ర్యాలీస్ చేయడము, దీంతో వాళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోయారు. వాళ్ళు నిజంగా నమ్మకస్తులైనటువంటి ఇజ్రాయలీ సిటిజన్స్ కానటువంటి లేబర్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు ఆరా తీస్తే కనుక భారతదేశమే అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఓకే, రమారమి వాళ్లకు ఇప్పుడు చూస్తే కనుక ఒక 5-6 లక్షల మంది వాళ్ళకు ప్రజలు వర్క్ ఫోర్స్ కావాలి. ఎందుకంటే నార్మల్గా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి జ్యూస్ కూడా ఈరోజు యుద్ధంలో ఉన్నారు, వాలంటరీగా వెళ్ళారు. వాళ్ళ సైన్యం చాలా చిన్నది అయినా కానీ కూడా వాలంటరీ ఫోర్స్ కింద వాళ్ళందరూ వెళ్ళిపోయారు. గాజాలో వెళ్ళి యుద్ధాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఈవెన్ చిన్న చిన్న ఆఫీసులు రన్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు యుద్ధంలోకి వెళ్ళిపోయి మూతలు పడ్డాయి. వాళ్ళకి చాలా పెద్ద వర్క్ ఫోర్స్ కావాలి. వీళ్ళు యుద్ధం చేస్తారు కానీ మా దేశాన్ని, మా ఎకానమీని మీరు రన్ చేయండి, మా ఫ్యాక్టరీలు కట్టడానికి, మా ఇళ్ళు కట్టడానికి మీరు సహాయపడండి అని కోరుతున్నారు. హర్యానా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రోజ్గార్ యోజన పథకం కింద 10,000 మంది హర్యానవీయులని వాళ్ళు రిక్రూట్ చేసి ఇజ్రాయెల్ పంపించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. 25 ఏళ్ల నుంచి 54 ఏళ్ల వరకు ఉన్నటువంటి బాగా కనీసం 3-4 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే పంపిస్తున్నారు. దాంట్లో ఫిట్టర్లు కావచ్చు, ఐరన్ బెండర్స్ కావచ్చు, టైల్ వర్కర్స్ కావచ్చు, సిమెంట్ తెలిసినటువంటి కావచ్చు, తాపీ మేస్త్రీలు కావచ్చు, ఇటువంటి డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ పంపిస్తున్నారు. వాళ్ళకు వచ్చే జీతం చూస్తే కనుక రమారమి 2,100 ఇజ్రాయలీ కరెన్సీ వస్తుందంటున్నారు. అంటే 2,100 ఇజ్రాయలీ కరెన్సీ వచ్చేసి మనం చూస్తే భారత రూపాయలు చూస్తే 1,30,000 రూపాయలు, భారతీయ 1,30,000 రూపాయలు నెలకు వస్తుంది వాళ్ళకి ఆదాయం. కాబట్టి తప్పకుండా ఇది వాళ్ళకి లాభసాటి. అది సరే, రక్షణ అంటామా, ఎక్కడ రక్షణ లేదు, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్క్లో వాళ్ళు వర్క్ చేస్తూ చనిపోవచ్చు వాళ్ళు. ఓకే, కాబట్టి ఆ రిస్క్ ఎక్కడైనా ఉంది. ఆ రిస్క్ కాకుండా మనం పంపించగలుగుతున్నాం. ఇది ఒక కొత్త మార్కెట్ మనకు ఓపెన్ అవుతున్నది. రేపటి రోజు మన ఖతార్ మనల్ని కనుక మన నేవీ ఆఫీసర్లను చంపడం లాంటి దాష్టికం ఏమైనా చేస్తే కనుక క్రమేపీ మనం ఖతార్ని బ్యాన్ చేసి ఖతార్ నుంచి కూడా ప్రజల్ని తీసి ఇజ్రాయెల్కి పంపించవచ్చు మనం. కాబట్టి ఒక లివరేజ్ మనకు ఉన్నది. కాబట్టి ఇది ఒక చాలా అద్భుతమైన పాజిటివ్ డెవలప్మెంట్గా నేను భావిస్తాను. ఇజ్రాయెల్ భారత వర్క్ ఫోర్స్ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకము, మన భారతీయులు చిత్తశుద్ధితోటి పనిచేస్తారు, వాళ్ళకి ఎటువంటి హాని కలిగించరు అన్నటువంటి నమ్మకాన్ని మనం స్వాగతిద్దాము. హర్యానా ప్రభుత్వాన్ని అభినందిద్దాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.